బోటు నెక్కగలవా పోనరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీకి అవినీతి మరకనంటించింది ఢిల్లీ మద్యం కుంభకోణం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్ తదితరులు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ ను నడిపించింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అనేది దర్యాప్తు సంస్థల ప్రధాన అభియోగం. మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా రూపొందించేందుకు కేజ్రీవాల్ కు 100 కోట్ల ముడుపులు అందాయని, ఈ నగదు సమకూర్చడంలో కవిత కీలక పాత్రను పోషించారని ఈడీ, సీబీఐలు ఆరోపిస్తున్నాయి. ఆమె సాక్ష్యాలను ధ్వంసం చేశారని, ఫోన్ డేటాను పూర్తిగా ఫార్మట్ చేసేశారని అభియోగాలు నమోదయ్యాయి. అయితే ఈ ఆరోపణలు ఖండించారు ఎమ్మెల్సీ కవిత. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని అందించేందుకు ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ వెంకటేష్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, చూస్తూ ఉన్నాం అటు కవితకి ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద రిలీఫ్ గా కనిపిస్తోంది ఇప్పుడు వచ్చిన సుప్రీం డెసిషన్ అనింది. ఎట్లా చూస్తున్నారు? మొత్తం ఫార్మాలిటీస్ కంప్లీట్ అయ్యి ఆమె బయటికి రావడానికి ఎంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది? 5 నెలల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదల కాబోతున్నారు. మార్చి 15వ తేదీన ఆమెను ఈడీ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆమె నిర్బంధంలోకి వెళ్ళారు. సో ఈరోజు సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయడంతో ఈరోజు సాయంత్రం 6 గంటలకు బయటికి రాబోతున్నారు. ఈ లోపల బెయిల్ బాండ్కు సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేసే పనిలో ఆమె తరపు న్యాయవాదులు ఉన్నారు. 10 లక్షల రూపాయల పూచీకత్తుకు సంబంధించి 2 బాండ్లు సమర్పించాలి. అలాగే ఆమె పాస్పోర్టును కూడా సరెండర్ చేయాలి. విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు పాస్పోర్టు సరెండర్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఎవరిని కూడా సాక్షులను కానీ సాక్ష్యాలను కానీ ఎక్కడ కూడా ప్రభావితం చేసేటువంటి ప్రయత్నం చేయొద్దని ఈ 3 కండిషన్స్ కవితకు సుప్రీంకోర్టు విధించింది. ఆ నేపథ్యంలో కవిత ఈరోజు సాయంత్రం 6 గంటల సమయంలో విడుదలయ్యేటువంటి అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. సో ఆమెను ఇక్కడ నుంచి నేరుగా హైదరాబాద్కు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. సో ఆమె కొంత అనారోగ్యంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఢిల్లీలో ఆసుపత్రిలో చేరుస్తారా లేదంటే నేరుగా హైదరాబాద్ తీసుకెళ్లి అక్కడ ఆసుపత్రిలో చేరుస్తారా అన్న దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సో మొత్తానికి ఆమె విడుదలైన వెంటనే నేరుగా ఈ రాత్రికే ఆమెను ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ తరలించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇకపోతే మిగిలినటువంటి ఈరోజు కేసుకు సంబంధించినటువంటి విషయాలు కనుక చూస్తే ఈ కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ పార్టు సిబిఐ, ఈడీ 2 కూడా కంప్లీట్ చేసినటువంటి నేపథ్యంలో కవితనిక జైల్లో ఉంచాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి తాము విడుదల చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. అలాగే ఈ కేసుకు సంబంధించి చాలా మంది సాక్షులు ఉన్నారు. దాదాపు 500 మంది దాకా సాక్షులు ఉన్నారు. 50,000 పేజీలకు పైగా డాక్యుమెంట్స్ అన్నీ కూడా రికార్డెడ్గా ఉన్నాయి. సో వీటన్నిటిని పరిశీలన, ఎగ్జామినేషన్ కావాలంటే ఇప్పట్లో ఈ ట్రయల్ పూర్తయ్యేటువంటి అవకాశం లేదు. ఇంకా ట్రయలే ప్రారంభం కాలేదు కాబట్టి కనుచూపు మేరలో ఈ ట్రయల్ ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆమెను ఇన్నాళ్ల పాటు జైల్లో ఉంచాల్సినటువంటి అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అలాగే కవిత మహిళ అయినటువంటి నేపథ్యంలో పిఎంఎల్ఏ సెక్షన్ 45 కింద మహిళకు కొంత మినహాయింపు ఉంది కాబట్టి ఆ అంశాలన్నింటిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈరోజు సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ విచారణ సందర్భంగా సిబిఐ కానీ ఈడీ ఈ 2 దర్యాప్తు సంస్థల వ్యవహార శైలిని కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. పారదర్శకంగా దర్యాప్తు జరగాలి, అలాగే నిష్పక్షపాతంగా ఉండాలి. కానీ ఈడీ కానీ సిబిఐ వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో ఎవరైతే సాక్షిగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాస్ రెడ్డి చెప్పినటువంటి వాంగ్మూలాన్ని ప్రధానంగా సుప్రీంకోర్టులో ఈడీ తరపు న్యాయవాది ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేశారు. మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో తాను సీఎం అరవింద్ కేజ్రీవాల్ను కలిసినటువంటి సమయంలో కవితను కలవండి, ఆమెనే లిక్కర్ బిజినెస్ సంబంధించినటువంటి డీల్ అంతా చేస్తున్నారని ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం నేపథ్యంలో ఆయన కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఆయనను కూడా ఇందులో ఇంక్రిమినేట్ ఎందుకు చేయకూడదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. సో ఈ అంశంపైన సుప్రీంకోర్టుకు ముందు ఈడీ సరైనటువంటి వాదనలు వినిపించలేదు. సో ఆ నేపథ్యంలో వెంటనే సుప్రీంకోర్టు ఇక ఎంత మాత్రం కూడా ఈ విషయంలో పిక్ అండ్ చూజ్, తమకు నచ్చిన వారిని వదిలేసి నచ్చని వారిని జైల్లో పెట్టే విధానాన్ని పూర్తిగా తప్పుపట్టింది. ఇమ్మీడియట్గా కవితను క్లియర్గా ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి 5 నెలల పాటు తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కవిత కాసేపట్లో విడుదల కాబోతున్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో ఆమె బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ లోపల జరగాల్సినటువంటి ఫార్మాలిటీస్ అన్ని కూడా చకచక పూర్తవుతున్నాయి. ఇంకోవైపు కేటీఆర్ కూడా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతించారు.
చాలా ఉపశమనం కలిగించింది, ఎట్టకేలకు న్యాయం గెలిచింది అని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. సో సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. తన సోదరికి బెయిల్ ఇచ్చినందుకు ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలుపుతూ ఎక్స్లో ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే వెంకటేష్, రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కవిత బెయిల్ మంజూరు అవ్వటం అన్నది ఆ పార్టీకి ఎట్లాంటి పాజిటివ్ సైన్గా చూడొచ్చు? ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ వర్గాల్లో కొంత జోష్ నింపుతుంది. ప్రధానంగా కవిత అభిమానుల్లో కొంత జోష్ నింపబోతుంది. చాలామంది కవిత అభిమానులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. 5-6 నెలల నుంచి ఆమె ఈ కేసులో నిర్బంధంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెను చూసేందుకు తిహార్ జైలుకు వచ్చేందుకు బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజే చాలామంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఢిల్లీకి వచ్చారు. కాసేపట్లో 4 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడే తెలంగాణ భవన్లో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సో మొత్తానికి ఈ మొత్తం వ్యవహారంలో కవితకు బెయిల్ దక్కడాన్ని, అలాగే ఇటు సుప్రీంకోర్టు ఈడీ సిబిఐపై చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బీఆర్ఎస్ తనకు ఆయుధంగా మలుచుకోబోతుంది, రాజకీయ ఆయుధంగా మలుచుకోబోతుంది. సిబిఐ ఈడీ దర్యాప్తు చేస్తున్నటువంటి తీరును ఈరోజు సుప్రీంకోర్టు తప్పుపట్టినటువంటి నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రధానంగా బీఆర్ఎస్ తనకు రాజకీయంగా అస్త్రంగా మలుచుకునేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఇంకోవైపు ఈ అంశంపైన ఇటు బీజేపీ తరపున ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఎక్స్లో కొన్ని పోస్ట్ చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్కు అభినందనలు తెలుపుతూ ఆయన పోస్ట్ చేశారు. కవితకు బెయిల్ వచ్చింది, అలాగే కాంగ్రెస్ వ్యక్తికి రాజ్యసభ సీట్ వచ్చిందని ఆయన ఒక ఎక్స్లో పోస్ట్ చేశారు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్య ఉన్నటువంటి అవగాహన వల్లనే ఈ బెయిల్ వచ్చిందనేటువంటి విధంగా ఈరోజు ఎక్స్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఒక పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఒకవైపు రాజకీయంగా పార్టీల మధ్యలో అయితే దీనికి సంబంధించినటువంటి ఒక మాటల యుద్ధం కొనసాగుతుంది. ట్విట్టర్ వారైతే మనకు కనబడుతుంది. రైట్, తొలి నుంచి చూస్తూ ఉన్నాం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసులో తనని భాగస్వామిని చేశారని ఒక ఆరోపణ చేస్తూ వచ్చారు కవిత, ఆమె కానీ ఆమె పార్టీ కానీ. ఇప్పుడు తాజాగా దొరికిన బెయిల్ నేపథ్యంలో నెక్స్ట్ మూవ్ ఎలా ఉండే అవకాశం కనిపిస్తోంది? అంటే కవితనే కాదు, అంతకంటే ముందు మనం చూసాం మనీష్ సిసోడియా కూడా బెయిల్ వచ్చింది ఈడీ కేసులో, సిబిఐ కేసులో. ఈ కేసులో ప్రధాన నిందితులైనటువంటి ఇటు అరవింద్ కేజ్రీవాల్కు అలాగే మనీష్ సిసోడియా కూడా బెయిల్ వచ్చింది. సో వీరిద్దరు ప్రధానమైనటువంటి నిందితులు. అలాగే కవిత కూడా ఈ కేసులో కింగ్ పిన్గా సిబిఐ ఈడీ అభివర్ణించినటువంటి నేపథ్యంలో తదుపరి ఈ కేసుకు సంబంధించినటువంటి ట్రయల్ ప్రారంభం కాబోతుంది. సో ట్రయల్ ప్రారంభమైన తర్వాత రెగ్యులర్గా హియరింగ్స్కు కవిత వస్తారా, లేకుంటే ఆమెకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తారనేది మనం వేచి చూడాలి. ఆమె కోర్టుకు చేసేటువంటి విజ్ఞప్తి, కోర్టు ఇచ్చేటువంటి మినహాయింపును బట్టి కవిత ఢిల్లీకి వస్తారా, లేకుంటే తన న్యాయవాది ద్వారా తదుపరి ట్రయల్కి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఆమె పాల్పంచుకుంటారని చెప్పాలి. సో మొత్తానికి ఈ కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ పార్ట్ పూర్తయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కోర్టు పార్ట్ స్టార్ట్ అవుతుంది. సో కోర్టు ఈ అంశాలన్నిటిని ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి సంస్థలు సేకరించినటువంటి డాక్యుమెంట్స్ కానీ సాక్ష్యాలన్నిటిని పరిశీలించి ఒకవేళ నిజమా కాదా అనేటువంటి తేల్చిన తర్వాత ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ తప్పు చేశాడా, కవిత తప్పు చేసిందా, లేకుంటే ఎవరు తప్పు చేశారు, లేదంటే నిర్దోషులు అనేది కోర్టు తేలుస్తుంది. కాబట్టి ఆ తేల్చడానికి చాలా సంవత్సరాలు పట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది ఇందులో సాక్షులు ఉన్నారు, 500 మందికి పైగా సాక్షులు ఉన్నారు, 50,000కు పైగా రికార్డెడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. వీటన్నిటిని పరిశీలించడం కోర్టుకున్నటువంటి సమయం. సో ఇవంతా కూడా చాలా లెబోరియస్ వర్క్ కాబట్టి ఇది పూర్తయ్యేందుకు కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.